మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. అదిరింది మామ అదిరింది రో, ముదిరింది ప్రేమ ముదిరింది రో, పొడుగు పుట్టి ఎన్ని నాళ్ళు ఉక్కబట్టి ఉండబట్టి వయసు కోరు తీరాలి రో, పలపు చోరు తేలాలి రో. అదిరింది పిల్ల అదిరిందిలే, కుదిరింది పెళ్ళి కుదిరిందిలే, ఉడుకు పుట్టి ఇన్ని నాడు ఉక్కబట్టి ఉండబట్టి వయస్సు కోరు తీరాలిలే, బలపు జోరు తేలాలిలే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సిఎంఆర్ విశాఖ దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరి. సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. విక్రమ్ తో రఫ్ ఎంట్రీ, ఇంకా నో లుకింగ్ బ్యాక్. ఆ తర్వాత దర్శకేంద్రుడితో యువ సామ్రాట్ ప్రయాణం రక్తి నుంచి భక్తి వైపు పరుగులు తీసింది. అన్నమయ్య ఎవరెస్ట్ తాకింది, శ్రీరామదాసు ఆకాశాన్నంటింది, షిరిడి సాయి సర్వవ్యాప్తమైంది. అందుకే ఈ కాంబినేషన్ చరిత్ర సృష్టించింది. ప్లీజ్ వెల్కమ్ కింగ్ నాగార్జున గారు. పైకి చీర గట్టి వస్తవా వస్తవా. నాగార్జున సార్, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ లాస్య. సార్, ఇప్పుడు మీతో పాటు ఇంకొక సెలబ్రిటీ కూడా ఉన్నారు, వాళ్ళని పిలిచేద్దామా? ఆయన కత్తికి 2 వైపులా పదునే. 2 వైపులా అంటే అటు బుల్లితెర ఇటు వెండితెర. అంతేకాదు 3 సినిమాలకి దర్శకుడిగా 8 సినిమాలకు నిర్మాతగా మొత్తం మీద సినీ సవ్యసాచిగా రాణిస్తున్న సంచలన దర్శకుడు గుండం గంగరాజు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ హిమ్. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నీ పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని పరిపాలిస్తున్న రాజు. గంగరాజు గారు, వెల్కమ్ టు ద షో. వెరీ హ్యాపీ టు బి హియర్, ఎస్పెషలీ ఒక పక్క దర్శకేంద్రుడు, ఇటేమో ఆడవాళ్ళ కంట్లో ఇంద్రుడు. ఐ థింక్ గ్రేట్. ఈ సభ కానిద్దాం, ఇంకా ఈ సభ కానిద్దాం. ప్రోగ్రామ్ లోకి వెళ్లే ముందు మీ ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకుల చేత నీరాజనాలు పట్టించింది, తదాస్తు దేవతల చేత శతమానం భవతి అనిపించింది. ఈ గ్రేట్ కాంబినేషన్ కి ప్రేక్షకులు ఎన్ని క్లాప్స్ కొట్టారో లెక్క పెట్టడం కష్టమే, కానీ ఆ క్లాప్స్ వెనుకున్న క్లాప్ కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కింగ్ నాగార్జున హీరోగా మొదటి సినిమా ప్రారంభమైన రోజు మే 23వ తేదీ. అదే రోజు దర్శకేంద్రుడు పుట్టినరోజు. ఆయనే క్లాప్ కొట్టారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అక్కినేని కుటుంబంలోని హీరోలందరూ కలిసి నటించిన మనం సినిమా కూడా మే 23వ తేదీ దర్శకేంద్రుడి పుట్టినరోజునాడే విడుదలైంది. శతమానం భవతి శతాయో పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇది పర్టికులర్ గా ఇది చూపించడానికి ఏంటంటే మనలో సభ్యులు అందరూ ఆల్మోస్ట్ అందరూ ఉన్నారండి. రైట్. ఆయన లాస్ట్ లో ఇచ్చిన లుక్ ఇప్పటికే హాంట్ చేస్తుంది, ఎప్పటికే హాంట్ చేస్తుంది.
మీకు ఎలా అనిపించింది గంగరాజు? మనం అంటే అది 3 generations అన్నారు. ఆల్ జనరేషన్స్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ కి ఆ లుక్ పుల్స్ దెమ్ ఇన్. ఎస్ ఎస్ దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ సినిమా అనిపిస్తుంది, ద సోల్. నేను ఇంత ముందు కూడా చెప్పాను చాలా సార్లు, దట్ ఈస్ రియలీ హిస్ లాస్ట్ షార్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్ కెరియర్. 70 years ఆఫ్ ఫిల్మ్ కెరియర్ కి లాస్ట్ షార్ట్. ఐ డోంట్ నో వాట్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ హెడ్. వాట్ బట్ ఆ లాస్ట్ షాట్ లో ఐస్ లో వచ్చేది, ఇట్ సీమ్స్ లైక్ మీరు రాసారే, ఎంత బాగా రాశారు, ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. అది ఉంది ఆ లుక్ లో. దాని తర్వాతే వచ్చింది మాకు ఆ థాట్. చూసిన తర్వాతే వచ్చింది ఆ థాట్ ప్రాసెస్. ఏమైనా నాన్నగారు లేకుండా నాకు రియల్ గా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను. అవును తెలుసు. రామదాసు జరుగుతున్నప్పుడు జరిగినాయి కానీ అందులో ఆయన ట్రిబ్యూట్ గా ఒకటి చిన్నది ఒకటి తయారు చేశాను. ఓకే గంగరాజు యాజ్ ఎ డైరెక్టర్ సబ్జెక్టివ్ గా ఏంటంటే, నాకేంటంటే ఫస్ట్ టైం అగ్నిపుత్రలో చేసిన ఇది వన్ ఆఫ్ ది మెమరబుల్ క్యారెక్టర్స్ ఇద్దరు. అక్కడ ఏంటంటే ఒక గురువు ఒక శిష్యుడు, ముస్లిం అయిన రామ భక్తిలో అవును ఆ సాంప్రదాయాలు పాటిస్తూ రామదాసు గురువు అయ్యాడని చరిత్రలో ఉంది. దానికి నాగార్జున ఆయనకు దండం పెడుతున్నాడు. ఆయన కబీరు రాముడి కోసం రామదాసు అన్ని కీర్తనలు రాసి భజన సంస్కృతిని ఫస్ట్ కనిపెట్టింది ఆయన. రాముడి మీద అవునండి భజన రూపంలో పాటలు పాడాలి. అందుకనే శ్రీరామనవమి కూడా ఎప్పుడు ఆ భజన సాంగ్స్ వేస్తూ ఉంటాను. అది కనిపెట్టి నువ్వు వయసులో చిన్నవాడు అయినా అందుకు నీకు నమస్కారం. ఒక డైరెక్టర్ గా ఆడియన్స్ కి ఎంతో అర్థమవుతుందో వేరే విషయం, కానీ అది అసలు ఎమోషన్ లోనే తీసుకొచ్చారు అది. కాకపోతే ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా విశ్లేషిస్తున్నాం. నాన్న మళ్ళీ జన్మలో కూడా నీ కొడుకుగానే పుట్టాలి అని తను అంటున్నాడు. ఆయన కూడా నాన్న అక్కినేని కుటుంబం ఒక తాటి మీద నడిపించే బాధ్యత నీది, ఇక సెలవు అని అన్నట్టు అనిపిస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు అలా చెప్తే అదే కనబడుతుంది. డైరెక్టర్ గారు భలే మెమరీస్ తీసుకొచ్చారండి తిరిగి. వెరీ వెరీ స్వీట్ మెమరీస్, మర్చిపోలేను. రామదాస్ నాకు బాగా గుర్తు అండి. దీంట్లో కూడా నాన్నగారు ఉంటే బాగుంటుంది అని మిమ్మల్ని అడిగాను. రామదాస్లో మంచి క్యారెక్టర్ చిన్నదైనా కూడా నాన్నగారు ఉండాలి అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఇటువంటి సినిమాలు ఎప్పుడు చేస్తామో తెలియదు. అప్పటికి షిరిడి సాయి కూడా అనుకోలేదు కదండి. అన్నమయ్య అయిపోయింది, అన్నమయ్యలో ఆయన లేరు అని మిస్ అయ్యాను నేను. రామదాస్లో ఉంటే బాగుంటుందని చెప్పి చేసినప్పుడు మీరు కబీర్ దాస్ క్యారెక్టర్ ఉంది నాన్నకు చెప్పి ఆయన ఓకే అంటే, అదే చిన్న వేషం ఒప్పుకుంటారా లేదా అంటే నాగార్జునే చిన్న వేషం అయినా బాగుంటే డెఫినెట్ చేస్తారు. డెఫినెట్ గా అదే. అండ్ ఎంత బ్యూటిఫుల్, చాలా చక్కటి వేషం అండి. ఆయన అసలు ఆల్మోస్ట్ ఎంత పర్ఫెక్ట్ గా కబీర్ దాస్ ఒక ఈ లుక్స్ లైక్ సూఫీ సెయింట్. అది ఇక్కడ నలుపు రాసుకున్నారు తల మీద, ఎంత పర్ఫెక్ట్ గా చేశారండి. నో అసలు నువ్వు అనటం వల్ల అండ్ ఆయన చేయటం వల్ల నాగేశ్వర గారు ఒప్పుకోవడం వల్ల ఆడియన్స్ గా మాకు వి గాట్ అ గ్రేట్ మూమెంట్. సినిమాలోనే ఒక హైలైట్. మేము చాలా సినిమాలు చేసాము టుగెదర్. ఐ ఫీల్ రామ్ దాస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ మా ఇద్దరు కాంబినేషన్. నేను మనం చేసినా కూడా దిస్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ మా ఇద్దరు. దాని ముందు అగ్నిపుత్రుడు చేసాం, కలెక్టర్ గారు అబ్బాయి చేసాం, చాలా సినిమాలు చేసాం. బట్ దిస్ గురు శిష్యుడు కాంబినేషన్ అండ్ ఆల్సో ఆయన డైరెక్టర్ గారు దాంట్లో ఎంత బాగా దాన్ని కన్సీవ్ చేశారంటే, వీళ్ళు అవుట్ సైడ్ లో నిజంగా ఫాదర్ అండ్ సన్ అనేది అనిపిదండి సినిమా చూసినప్పుడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ డిఫికల్ట్ టు గో పాస్. అండ్ దట్స్ వన్ డైరెక్టర్ గారు చెప్పిన నమస్కారం చేయడం వర్క్డ్ అవుట్ బికాస్ ఆడియన్స్ మైండ్ లో ఫాదర్ సన్ లేదు, జస్ట్ దోస్ క్యారెక్టర్స్. అండ్ దీంట్లో రామదాస్ లో ఇంకోటి నా బాగా గుర్తు, ఆయన్ని ఇంటికి తీసుకొస్తాను, నా ఇంటికి చెట్టు కింద ఇల్లు. రామదాస్ అన్ని వదిలేసి చెట్టు కింద కాపురం పెడతాడు. ఈ సాంగ్ అయిన కానీ ఆయన ఇంటికి తీసుకొస్తే ఆయన కాళ్ళు నా చక్కగా పళ్ళెంలో పెట్టించి కడిగిచ్చారు. ఫర్ దట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఇప్పటివరకు నేను అసలు ఎప్పుడు చేయలేదు నాన్నకి. అలా సినిమాలో చేయించారు. ఆయనకి తెలుసు నేను చేస్తుండను, చేయించుదామని నాగేశ్వరరావు జనరల్ గా చాలా ఎక్కువ డిస్కస్ చేసేవాడు. నాన్నగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశాను. మా ఫాదర్ మా ఫ్యామిలీ అందరూ బాగా క్లోజ్ కనుక నాతో బాగా డిస్కస్ చేసేవారు. ఫార్మాలిటీస్ వీటన్నిటి మీద నమ్మకం లేదని నాకు. ఈ పెళ్ళిళ్ళప్పుడు కార్డు కట్టాలని కానీ లేకపోతే ఇవన్నీ కానీ నేను మా పిల్లలు ఈక్వల్ గానే ఉంటాము. ఫార్మాలిటీస్ సాంప్రదాయాలు పెద్దగా నేను పట్టించుకోను. మెల్లిగా నేను ఏం చేశానంటే ఇది అయిన తర్వాత ఇంటికి వెళ్తాడు అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత గురువుకి పాద పూజ చేస్తాం కదా, పళ్ళెం పెట్టి ఆయనతో చేపించేసాను. ఆయన
మైండ్ లో అది లేదానికి. అడిగిన తర్వాత మెల్లిగా కుర్చీ దగ్గరికి వెళ్ళాను, ఏమంటే ఈ సీన్ ఇది లేకపోయినా సీన్ జరుగుతుందండి, మీరు ఒకసారి అన్నారు నాకు సాంప్రదాయం మీద నమ్మకం లేదని, నాకెందుకో మీలాంటి వ్యక్తికి పాద పూజ కొడుకుగా తను చెయ్యాలని అనిపిస్తుంది, అందుకనే చేశాను. అంటే మీరు మామూలు వాళ్ళు కదండి బాబు, కాలు గడియటం నీళ్ళతో గడియటం రుణం తెచ్చుకోవటం లాంటిది. సిఎంఆర్ విశాఖ దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరిలో ఫస్ట్ సెగ్మెంట్ ఏమని వర్ణించను. ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ సీన్ అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు దర్శకేంద్రుడి దర్శకత్వంలో యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అగ్నిపుత్రుడు మూవీలో నుంచి ఫస్ట్ సీన్ చూద్దాం. పెద్ద పెద్ద డైలాగులు చెప్పించారు. చాలా తెలివిగా పెద్ద డైలాగ్ సిల్వెట్లో తీసి తర్వాత నాన్న ముందు చెప్పలేనని. నాగార్జునతో నా ఫస్ట్ పిక్చర్ అన్నమాట. అంటే ఇక్కడ ఒక డైరెక్టర్ గా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది కొండ మీదే ఎందుకు తీయాలి, ఆ కొండ మీద ఆ కర్ర మొక్కలు ఎందుకు ఉన్నాయి, కర్ర మొక్కలు ఎందుకు ఉంటాయి అందరూ అడుగుతారండి ఎందుకున్నాయి డౌట్ వస్తాయి. నేనేంటంటే క్యారెక్టర్ ప్రకారం ఆయన హైందవ సాంప్రదాయానికి ఒక మత గురువు లాంటి ఆయన క్యారెక్టర్, సాంప్రదాయాలను పూర్తిగా నమ్మే వ్యక్తి. ఇతను విప్లవకారుగా మారి కన్విన్స్ చేయడానికి ఆ స్కూల్ దగ్గరే వెంటనే తీసుకొచ్చి ఇట్లా చేస్తానని చెప్పొచ్చు. కొంచెం లౌడ్ గా మాట్లాడుకోవడానికి రైట్ ఓపెన్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని ఒక డైరెక్టర్ గా ఆలోచించాను ముందు. తర్వాత అక్కడ ఒట్టి మొండి కొండే ఉంది, అవును ఆడియన్స్ ఏమనుకుంటారో ఇవన్నీ ఆలోచన. నేను గవ కర్రలు తెప్పించి పాతిచ్చేసి ఈ ఎడ్జ్లో ఈ కంచికి టేపు ఈయన ఉన్నాడు, ఈ కంచికి టేపు ఆయన ఉన్నాడు, దీన్ని కెమెరాకి వాడుకోవచ్చు, కెమెరాకి ఒక మూమెంట్ ఉంటుంది. అవి లేకుండా ఒట్టి ట్రాలీ చేసినా కూడా మూమెంట్ రిజిస్టర్ అవుతుంది. రిలేటివ్ గా ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో కదులుతానని. ఆల్వేస్ యువర్ పాస్ట్ మాస్టర్ అట్ దట్ డ్రామటైజింగ్ సంథింగ్ త్రూ బయట అట్మాస్ఫియర్. ఇప్పుడు అది గ్రేట్ రీజన్. అది కొండ పైన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మెంటల్ హైట్, మత గురువు అధిపతి మెంటల్ హైట్, ప్లస్ గట్టిగా మాట్లాడుకోవాలి. పక్క పక్కనే స్కూల్లో అంటే ప్లస్ ఈ కరోల్ అది చూస్తున్నప్పుడు నాకు ఫస్ట్ ఇమ్మీడియట్ తట్టింది, దిస్ ఈస్ లైక్ ఫాదర్ అండ్ సన్ మధ్యన కంచర్. దెన్ ద మూమెంట్ ప్లస్ దే ఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఎంత అగేన్స్ట్ కొన్నా అప్పటికి 6 సినిమాలు 6వ సినిమానో 7వ సినిమా నాకు చేసింది. సరే నేను కొత్తగా చేపించాలి, ఫోర్స్ గా చేపించాలని చెప్పేసి ఒక్కో డైలాగ్ కి దాని మీద చేయటానికి దీనికి దానికి పనికి వస్తాయి అని చెప్పేసి కొంచెం ఫోర్స్ పోస్టర్స్ కి పనికి వస్తుందని మేకింగ్ పాయింట్. ఫైనల్ గా ఆడియన్స్ కి మనం తెలియదు అనుకుంటాం కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళకి టచ్ అవుతుంది. ఆ పైనుంచి కిందకు చూసినప్పుడు కానీ జీవితం తెలియదు. అవునండి, అతను ఎంతసేపు పైన సాంప్రదాయం ఆ లెవెల్లో ఉన్నాడు, కిందకు చూస్తే గానీ లోకం అంటే ఏంటి, ట్రైబల్స్ ఎలా బతుకుతున్నారు ఏంటి. ఇప్పుడు నా కొడుకు ఇక్కడికి వచ్చిన తర్వాత జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం నింపుతున్నాడు. అంతకుముందు శృద్ధులు వేదం చదవకూడదు అనుకుంటే వాళ్ళందరితో ఆటవికులతో కూడా వేదం చదివిస్తున్నాను. ఒక మంచి కార్యం చెప్పడానికి పైనుంచి కిందకు చూడు ఒకసారి, వైడర్ పర్స్పెక్టివ్ ఇచ్చినట్టు అది తెలియకుండా ఆడియన్స్ అర్థం అవుతుంది. అవునండి, మనం ఇంత ఆలోచిస్తాం. నువ్వు యాజ్ ఎ డైరెక్టర్ నువ్వు ఆలోచించినప్పుడు కూడా అంత ఆలోచన, కొన్ని రీచ్ అవుతాయి, ఒక్కొక్కసారి కొన్ని రీచ్ అవ్వవు. బట్ మీరు అన్నది రైట్ అండ్ వాళ్ళకి అంతర్లీనంగా తెలిసిపోతుంది ఏదో, దట్ ఎమోషన్ రీచెస్ టు ద ఆడియన్స్. మహానటుడు శివాజీ గణేశన్ గారితో మన్మధుడు నాగార్జున గారు యాక్ట్ చేసిన అగ్నిపుత్రుడు మూవీలో నుంచి ఇంకొక సీన్ చూద్దాం. ఒకటేంటంటే జీవితాశం ఏంటంటే ఎన్టీ రామారావుతో డైరెక్ట్ చేయాలి, నాగేశ్వరరావు ఒకసారి డైరెక్ట్ చేయాలి. మా ఫాదర్ చేశారు కానీ నేను చేయలేకపోయాను. శివాజీ గారితో ఒక్క పిక్చర్ అని చెయ్యాలి. సరే నాగార్జునని వెంకటని అడిగారు, ఎట్లా రిక్వెస్ట్ చేస్తే చేస్తాడు, నా కోసం చేస్తాడని, గెస్ట్ వేషమే చేస్తాడు, ఎలాగైనా ఒప్పుకున్నాడు ఆయన. అంటే యాక్చువల్గా నా కోరిక తీర్చుకోవటానికి అందరితో చేశాను. బట్ అయినా ఇది కాకుండా 2 సీన్స్ ఉంటాయి. ఒక సాంప్రదాయాలని గౌరవిస్తూ ఉండే వ్యక్తిని విప్లవం వైపు మార్చాలంటే అంతకన్నా పవర్ఫుల్ క్యారెక్టర్ ఒకటి ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి, ఎవరొకరితో వేయించవచ్చు. సో దానికి స్టేచర్ కూడా ఉండాలి. ఎక్స్ప్లెయిన్ చేసి పాప ఆయన ఒప్పుకున్నారు, సార్నర్గా చేశారు, నా కోరిక తీరింది. ఆ తర్వాత మనకి జంజం అనేది చాలా పవిత్రమైంది. దాన్ని పెంచడం అంటే పెంచకుండా కూడా విప్లవం చేయొచ్చు. కొంచెం డ్రమటైజ్ చేయడానికి ఆ సాంప్రదాయాలు, కట్టుబాట్లు, కులం లేదు మతం లేదు అనేది ఊరిని టపక్కని తెచ్చేస్తే బాగుండదు. గాయత్రి మంత్రానికి కానీ జంజానికి కానీ చాలా గొప్ప మీనింగ్ ఉందన్నమాట. సో ప్రకృతి కూడా ఘోషిస్తుంది, లేదా వర్షం లేకుండానే తీయచ్చు, వర్షం లేకుండా గాలి లేకుండా కూడా తీయచ్చు. అందుకే దానికి కూడా ఇంటర్కట్ చేసి ఇతని కాలికి
థాట్ దొరికినప్పుడు ఇతను ఇది పట్టుకున్నాడు, ఇతను ఇది లాగినప్పుడు ఇది తెంచాడు, అన్ని రిప్రజెంట్ చేసి దాన్ని గాలిలో ఎగిరేటెడ్ చేసి, కొంతమందికి సెన్సార్ సైడ్ అబ్జెక్షన్ రావచ్చు, ఇవన్నీ కూడా కవర్ చేయడానికి ఈ మ్యాజిక్లన్నీ వాడాల్సి వస్తుంది ఒక్కోసారి. అవునండి. బట్ ఆ మ్యాజిక్లన్నీ యాడింగ్ టు ద డ్రామా. అది ఇప్పుడు రాఘవేంద్ర గారు ఏం చేసినా 2 విధాల పనికి వస్తుంది. ఎస్. అంటే శివాజీని చేయటం పర్సనల్ గా ఇది, బట్ అవును. స్టోరీలో యు నీడ్ అ క్యారెక్టర్ ఆఫ్ దట్ స్టేచర్, అవును, an actor అవును. of that stage. అవును, సో అవును. 2 విధాలు వాడుకుంటున్నారు. ఇలాగే ప్రకృతిని దీన్ని నాకు కూడా చాలా ఆయన ఉన్నారు కాబట్టి చేశాను వీళ్ళందరి ముందు వెనకాల. ఎప్పుడు డైరెక్టర్ గారు ఎప్పుడు యూజెస్ ఆల్ ఎలిమెంట్స్. సీన్ లో కర్టన్స్ మూవ్ అవడం కానీ అన్ని బాగా వాడతారు. నాగార్జున గారు, మీ Right. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ సినిమా అగ్నిపుత్రుడు. అంతకు ముందు అంటే మీరు 6 మూవీస్ చేశారు, ఇది మీకు 7th సినిమా. Right. అలాగే రాఘవేంద్రరావు గారికి 61 సినిమా, 6 + 1 = 7. సో ఈ ఈక్వేషన్ మీకు ఎలా అనిపిస్తుంది, ఈ సంబంధం? లక్కీ 7 7 7 7 7 and 70 mm. అండ్ 70 mm ఇంకో 7 7 అనే నంబర్ ఎప్పుడు లక్కీ నంబర్ అంటారు న్యూమరాలజికల్లీ. ఆ డైస్ వేసేటప్పుడు కూడా 7 అనేది లక్కీ Okay. 7. అండ్ మేబీ అట్లా కుదిరి మాకు సెట్ అయింది. అండ్ వై ఐఎమ్ సేయింగ్ అగ్నిపుత్రుడు ఇస్ నాట్ మేబీ అ సూపర్ హిట్, బట్ నాకు ఇట్ చేంజ్ నా లెవెల్ని అప్పటి వరకు వెళ్తున్నది లెవెల్ వెంట్ టు ద బిగ్గర్ లెవెల్. ఓకే. అలా కాకుండా నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అగ్నిపుత్రుడు వై ఐ ఫీల్ ఇస్ వెరీ లక్కీ. రాఘవేంద్రరావు గారు ఎన్నో సినిమాలు చేశారు, ఎంతో మంది ఆర్టిస్టులతో చేశారు. నాకు తెలిసి ఈవెన్ పూజ్యులు ఎన్టీ రామారావు గారు అంత గొప్ప ఆర్టిస్ట్, ఆయన కన్నా మంచి సినిమాలు నాతో తీసి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే. అగ్నిపుత్రుడి నుంచి చూసుకుంటే ప్యూర్ కమర్షియల్ గ్లామర్ ఫిలిమ్స్, అసలు వాటికి ఒక తలా తోక లేని ఘరానా బుల్లోడు. ఆయన అడిగాను, సార్ ఏంటి సార్ నువ్వు నన్ను బిలీవ్ చేసి చేసేది అన్నారు. బ్రెయిన్ రోజు ఇంట్లో వదిలిపెట్టేసి షూటింగ్ కి రా అన్నారు. అని అలాగే పెట్టేసి వచ్చాను. నాకు లుంగి గట్టి పిండి రుబ్బిచ్చి రకరకాలు చేసి ఆ సినిమాలో ఆయన. దాని తర్వాత మనం చేసిన దానికి ముందు ఆఖరి పోరాటం కానీ జానకిరామ్ ఆఖరి పోరాటం, అప్పుడు శ్రీదేవి వాజ్ మిస్టర్ ఇండియా అని, అసలు మిస్టర్ ఇండియా కాదు మిస్ ఇండియా అన్నారు ఆ సినిమాని. బికాజ్ శ్రీదేవి మూలంగా ఆడింది. షీ వాజ్ #1 ఇన్ ద కంట్రీ మోర్ దెన్ ఎనీ హీరో. అటువంటి ఆమె దగ్గరికి తీసుకెళ్ళి నాకు భయం వేసి ఆయన దగ్గరికి వచ్చి, ఏమండి భయం వేస్తుందండి అంటే, నువ్వేమి నన్ను నమ్ము అన్నారు. అలాగే వెళ్ళి చేశాను. దట్ ఫిలిం బికేమ్ సూపర్ డూపర్ హిట్, వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ గ్రాసర్స్ ఆ టైంలో, టుక్ మీ టు ది హైయెస్ట్ లెవెల్. దాని తర్వాత జానకి రాముడు, వాట్ సాంగ్స్, వాట్. నాకు ఎప్పుడు మోగ మనసులు అంటే ఇష్టం అని డైరెక్టర్ గారితో ఉండేవాను. దాని మీద రీఇన్కార్నేషన్ మీద సబ్జెక్ట్ తయారు చేసి చేయడం. ఎప్పుడైనా ఏ హీరో అయినా టాప్ లెవెల్కి వెళ్ళాలంటే ఆఖరి సెంటర్, సెంటర్లో కూడా సినిమా బాగా ఆడిందంటేనే జట్కా వాడికి రిక్షా వాడికి కూడా బాగా నచ్చాలి. సో జానకిరాముడు క్యారెక్టరే జట్కా పల్లెటూరు క్యారెక్టర్. అప్పుడు జానకిరాముడు తమ్ముడికి ఇంకా విలేజెస్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా. సో దానికి సంబంధించి డెఫినెట్ గా హిట్ దానికన్నా బాగా ఆడుతుంది అనుకున్నాం అన్నట్టే, దానికన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. దానికన్నా ఎక్కువ ఆఖరి పోరాటం సినిమాకి ముందు మీరు ఖుష్బు గారితో యాక్ట్ చేశారు, అమల గారితో యాక్ట్ చేశారు, శోభన గారితో యాక్ట్ చేశారు. సో మంచి మంచి హీరోయిన్స్ తో యాక్ట్ చేశారు. ఆఖరి పోరాటం సినిమాలో సుహాసిని గారితో అలాగే శ్రీదేవి గారితో యాక్ట్ చేశారు. మరి శ్రీదేవి గారేమో నాన్నగారితో కూడా యాక్ట్ చేసింది. నాన్నగారితో హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఆవిడ సో మీ పక్కన హీరోయిన్ గా అని చెప్పినప్పుడు డైరెక్టర్ గారు సో మీకు ఏమనిపించింది? భయం వేసింది. భయం కాదు, అదేంటండి యాక్సెప్ట్ చేస్తారండి ఇవన్నీ అడుగుతా, నీకెందుకు నాకు వదిలేసి, నా మీద నమ్మకం ఉంది కదా. ఒకసారి మెడ్రాస్లో ఉన్నప్పుడు మా ఇంట్లో సడన్ గా వచ్చి డైరెక్టర్ గారు కొంతమంది ఫోన్ చేసి, మీ నాన్నగారితో యాక్ట్ చేస్తే నీకు అమ్మలాగా ఉంటుందేమో అంటున్నారు, ఊరిని అడగటానికి వచ్చాను అన్నాడు. నువ్వు ఒకటే గుర్తుంచుకో బాబు, ఇంకెవరిని అడిగితే అమ్మ కాదు వాళ్ళ అమ్మతో కూడా యాక్ట్ చేసి నా క్యారెక్టర్ బాగుంటే వాళ్ళ అమ్మతో కూడా యాక్ట్ చేస్తాను నేను అని చెప్పాను. ఊరిని ఒక ధైర్యం ఇవ్వడానికి ఆ మాట. తర్వాత ఇక చాలా కంఫర్టబుల్ గా జరిగిపోయింది. చాలా కంఫర్టబుల్. అప్పటికి బిగ్గెస్ట్ కాంబినేషన్ బాబు అమరీష్ పూరి ఫస్ట్ పిక్చర్. అవును, ఏం కాంబినేషన్. అమరీష్ పూరి ఫస్ట్ పిక్చర్, శ్రీదేవి, సుహాసిని, హ్యూజ్ ఫిలిం. అండ్ వైజయంతి మూవీస్. కాన్ఫిడెన్స్ ఆయన క్రాఫ్ట్ మీద ఆయనకి, నీకెందుకు నాకు వదిలే, వెదర్ ఇట్ ఇస్ అనదర్ యాక్ట్రెస్ ఆర్ వెదర్ లుంగి కట్టుకున్న మొగ్గలేయాలి ఏదైనా అది ప్రూవ్ చేశారు ఆ కాన్ఫిడెన్స్. అది ఏంటి, ఆ గరానా బుల్లోడ్లో 2 టాంగాలు వెళ్తా ఉంటే ఆగితే ఆ 2 హార్స్లు 2 రొమాన్స్ చేసుకుంటా ఉంటాయి. 2 గుర్రాలు రొమాన్స్ అయ్యి
పారిపోతాయి రెండు ఎలోపు లేచిపోతాయి. బ్రహ్మానందం ఏడుపు, నా గుర్రం లేచిపోయిందని. అంటే నాగార్జునకి ఘరానా బుల్లోడు ముందు చెప్పాను నేను, బాబు నా జీవితంలో ఇంత కిందకెళ్ళి ఎప్పుడు సినిమా తీయలేదు. నేను ఒక డైరెక్టర్ గా ఇన్హిబిషన్స్ కానీ ఇది చేస్తేనే బాగుంటుందా లేదా అనుకోకుండా చాలా కిందకెళ్ళి చేద్దాం, నీకు నమ్మకం ఉంటే మటుకు పెద్ద హిట్ చేయగలం అని చెప్పాను. ఓకే డైరెక్టర్ గారు అన్నాడు. ఏదో నా మీద ఆ నమ్మకం పెట్టుకున్నాడు. సుమ్మైపోతుందని డైలాగ్. దీంట్లో నాకే అప్పుడప్పుడు నవ్వొస్తుంది అన్నమాట. గుర్రాలు కూడా లవ్ చేయటం తీసుకున్నాను. ఇది బ్రహ్మానందానికి ఒక గుర్రపు బండి, తనకు ఒక గుర్రపు బండి, రెండు క్రాస్ అవుతున్నప్పుడు హీరో హీరోయిన్స్ క్రాస్ అయితే హమ్మింగ్ చేస్తారే, రీ రికార్డింగ్ లో కూడా హై స్పీడ్ షాట్ హీరోయిన్ చెప్పాను, హీరో హీరోయిన్స్ హమ్మింగ్స్ ఎట్లా వేస్తావో అట్లా హై స్పీడ్ షాట్ క్రాస్ అవుతాయి. అదే కొన్ని ఏంటంటే మన కోసం తీసుకోవటం కన్నా ఆడియన్స్ కోసం తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. ఘరానా బుల్లోడ్ అనే సినిమా కేవలం ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఆడియన్స్ కి ఏం కావాలి అది ఇవ్వాలి, కొంచెం ఫూలిష్నెస్ ఉన్నా పర్వాలేదు అని చెప్పి డిసైడ్ అయి తీసింది. అందుకనే నో రిగ్రెట్స్. అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు హైలీ డ్రామాటిక్ సీన్స్, అగ్నిపుత్రుల్లో అది ఇంత ఆలోచించాలి ఇన్ని లెవెల్స్ లో, క్లైమాక్స్ సీన్ షూట్ చేసినప్పుడు అది. రైట్. ఘరానా బుల్లోడ్ టైప్ సినిమాల్లో కూడా అంత ఆలోచిస్తారా, లేకపోతే విజయేంద్ర ప్రసాద్ గారు కథ చెప్పంగానే ఇంకా కిందకి వెళ్దామండి, ఆయన అసలు కొంచెం ఛాన్స్ ఇస్తే తిరిగిపోతాడు, విజృంభించాడు ఆయన. డైలాగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మొత్తం ఆయన ఏం స్క్రిప్ట్ ఇచ్చాడో అదే తీసినట్లు లెక్క అనమాట. మీకు మ్యూజికల్ గా తీరవాణి సంగతి తెలిసిందే కదా, జాకెట్ లో జాబిల్లి అనే పాట. జాకెట్ లో జాబిల్లి, చందమామ అనేది ఒకటే ఉంటుంది. అంటే పొన్నమి జాబిల్లా కాదు, ఒక బుక్ లో వచ్చింది, ఎవరో రాశారు జాకెట్ లో జాబిల్లి అని ఒక కథ. టైటిల్ బాగుంది, ఇదేదో పల్లవిగా బాగుంటుందని పెట్టేశారు ఆయన. సో వీళ్ళ దృష్టిలో సాంగ్ లీడ్ లో ఉంటుంది అనమాట. చాలా మంది చంద్రుడు ఉంటారు అనమాట. చంద్రుడు వచ్చేసి నాగార్జున అందితే నాగార్జున జాకెట్ లో వదులుతాడు. ఈ పిక్చర్ లో హైలైట్ సాంగ్స్, అది డైరెక్టర్ రాఘవేంద్ర గారి దర్శకత్వంలో సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. కానీ నాకు నచ్చిన సాంగ్ జాకెట్ లో జాబిలి అనే సాంగ్ నాకు చాలా నచ్చిన సాంగ్. దాంట్లో జాకెట్ లో జాబిలి అని ప్రారంభం ఆడియో రిలీజ్ అయింది. సెన్సార్ వాళ్ళ మటుకు ఆ లైన్ మటు తీసేయమన్నారు. ఆ లైన్ మటు తీసేయమంటే ఎందుకు చెప్పండి తీసేయడం, ఫ్లోరల్ అయితే తీసేయచ్చు, ఆడియోలో అదే ఉంటుంది. ఆడియోలో అదే. నాగార్జున గారు, మీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాకముందు దర్శకేంద్రుడి సినిమాలు మీరు ఏం చూసారు? అయ్యో చాలా చూసాను నేను. ఏ సినిమాలు? ఎస్పెషల్లీ అని ఎన్టీఆర్ గారితో తీసిన సినిమాలన్నీ నాకు బాగా ఇష్టం. వేటగాడు, అడవి రాముడు. అడవి రాముడు అయితే ఆరేసుకోబోయి పారేసుకోబోయి ఆ పాట కోసం ఓ 15-16 సార్లు చూసాను ఆ సినిమా. స్కూల్ ఎగ్గొట్టి థియేటర్కి వెళ్ళి కేవలం ఆ పాట కోసం. అప్పుడు టీవీలు అవన్నీ లేవు కదా, రివైండ్ చేసి ప్లే చేసుకోవడానికి సినిమాకి వెళ్ళాలి. సో అంటే మీ ఫేవరెట్ సినిమా అడవి రాముడు? అడవి రాముడు వన్ ఆఫ్ మై ఫేవరెట్. వేరే కూడా ఉన్నాయి, వేటగాడు కానీ అవి కానీ, దానికి ముందు సినిమాలు కృష్ణ గారితో తీసిన సినిమాలు. అడవి రాముడు ఆ ఎలిఫెంట్స్ అడవిలో తీయటం అండ్ ఇప్పుడు ఎలా చెప్పాడంటే ఎలిఫెంట్స్ అని ఇప్పుడు చెప్పాడు, అప్పుడు నా చిన్నప్పుడు అని ఆరేసుకోబోయా అన్నాడు ముందు గుర్తొచ్చి. దట్ సాంగ్ ఐ కెనాట్ ఫర్గెట్. ప్లస్ నాకు బాగా నచ్చేది ఇదిగో, నేను వచ్చిన కానీ ఇక్కడ అంటే నాకు తెలిసిన ఒకసారి అడిగాను, మీరు వాడని పండు ఏమన్నా ఉందా పనసపండు. పనసపండు పనసపండు కూడా వేసుంటారు, ఎవరు తల మీద వేసుంటారు, పొట్టు మీద కాకపోతే తల మీద వేసుంటారు. ఆఖరికి పండ్లు దొరకకపోతే మంచి ముత్యాలు అటువంటివి వేస్తారు. అంటే ఎప్పుడు అదేదో వల్గర్ గా అనేది నాకు ఇప్పటి వరకు అనిపించలేదు చూసి. వెరీ వెరీ ఎస్థెటిక్. ఇది హోల్సమ్ కదా, దే హెల్తీ ఫ్రూట్స్. నేను అదే అనుకుంటున్నాను. వెరీ ఎస్థెటిక్ అండ్ బ్యూటిఫుల్. ఎన్ని పళ్ళు తిన్నాను ఏంటి అంటే షూటింగ్ టైం లో షూటింగ్ యూస్ చేసే ఫ్రూట్స్ అన్ని షార్ట్ ఉంటుంది, హీరోయిన్ కి నాకు మధ్యన పండు ఉంటుంది. అది 2 ఆపిల్స్ పెట్టుకుని ఇందులో ఏది ఒకటి పడిపోయి అది ఆఖరి పోరాటంలో, అది ఆఖరి
అది చాలా సింబాలిక్ గా ఫస్ట్ 2 apples వీళ్ళిద్దరు ఉన్నారు, ఒకటి పడిపోద్ది చివరి డ్రమ్ మీద దగ్గరికి వస్తారు, తర్వాత ఇది పడిపోయి డ్రమ్ మీద ఇంకా చూపించారు. ఏంటి సార్? దీనికి గంగరాజు చిన్న రీజన్ ఉంది. చిన్నప్పటి నుంచి ఎక్కువ సినిమాలు చూసేవాడిని. ఎక్కువ హిందీ సినిమాలో స్టార్ట్ అయ్యి తర్వాత తెలుగులో కూడా వచ్చినాయి. ఏంటంటే మనకి టెక్నికల్ గా కిస్ అనేది అలవాట్లేదు సౌత్ ఇండియన్ దీనికి. లేదండి. ఇంగ్లీష్ సినిమాలు అంటే ఉండేవి, కొంచెం అడ్వాన్స్ గా హిందీలో ఇదిగా వచ్చేది. ప్రతిదానికి హిందీ పిక్చర్స్ లోనే కిస్ చేస్తున్నారు కానీ ఆడమ్మాయి కాలు అలా పైకి లేవటం అనే షాట్ చూసేవాళ్ళు. రెడ్ షూ అట్లా నాకు అది బ్రేక్ చేయాలి, మనం ఇంకో రకంగా చూపించాలి అనేది ఉండేది అసలు. తర్వాత నాగార్జున గీతాంజలిలో డైరెక్ట్ కిస్తూనే మొత్తం సాంగ్ చేశాడు. రౌండ్ ట్రాలీ అంటే ఏది ఎక్కువ ఎంజాయ్ చేసి ఉంటాడండి నాగార్జున? యాక్చువల్ కిస్సా యాపిల్ కిస్సా? ఆ పాట ఇప్పుడు డెఫినెట్ గా మూడ్ లోనే ఉండుంటారు. ఆ పాటకి పాట కూడా అటువంటిదే. కలువ పువ్వు తెరుచుకున్నంత కమనీయంగా, సంపంగి పువ్వు పూసినంత సహజంగా, చిటికెలో ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగే ప్రభా ప్రతిభ రెండు ఒకే చోట కలిస్తే ఆ నవ్వుల రాణి నన్ అదర్ దాన్ సుహాసిని మణిరత్నం. ప్లీజ్ వెల్కమ్ సుహాసిని గారు. అమ్మగా కోరుకుంటున్నా, కోరికే పాడుకుంటున్నా, నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా, హ్యాపీ బర్త్డే. వెల్కమ్ టు ద షో మ్యామ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అన్నారు. గిఫ్ట్ ఎక్కడ? కేక్ ఎక్కడ? మాట్లాడుతూ గిఫ్ట్. రాఘవేంద్ర గారు మాట్లాడుతూ నోరు వెప్పటం గిఫ్ట్ అంట మనకి. అయినా కూడా గిఫ్ట్ మామూలు గిఫ్ట్ తను తీసుకుంది, అది ఎవరు దొరకని గిఫ్ట్ ఆల్రెడీ తీసేసుకుందాడు మణిరత్నం. గిఫ్ట్ అంటారా? ఇండియా రైట్. సుహాసిని గారు, మీరు దర్శకేంద్రుడి సినిమాలు 2 సినిమాల్లో యాక్ట్ చేశారు, 2 సూపర్ డూపర్ హిట్ సినిమాలు. సో ఆయనతో వర్క్ చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేస్తాను. ఆయనతో వర్క్ చేయడానికి ముందే ఆయన ఫాదర్ తో నేను వర్క్ చేశాను. దేంట్లో? మీ ఫాదర్ తో వర్క్ చేశాను, మీ ఫాదర్ తో వర్క్ చేశాను. సేమ్ ఫిల్మ్ ముద్దులో మొగుడు అని ఫిల్మ్ లో. శ్రీదేవి కూడా మీకు తెలియదు, అదే గుర్తుపెట్టాలని వచ్చాను. ఇన్ఫాక్ట్ ఐ ఓ లాట్ యువర్ ఫాదర్. ఎందుకంటే నేను 19 years లో ఫిల్మ్ లో యాక్ట్ చేయడానికి వచ్చాను. సినిమా గురించి ఏం తెలియదు, ఓన్లీ సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాను, అక్కడ వరల్డ్ సినిమా అదంతా నేర్చుకున్నాను. కానీ ఒక కమర్షియల్ ఫిల్మ్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది తెలియదు నాకు. అంతకు ముందు తమిళ్ అండ్ మలయాళం పిక్చర్స్ లో యాక్ట్ చేశాను, తెలుగులో కూడా 1 or 2 films లో ఏదో మేనేజ్ చేశాను. బట్ మీ ఫాదర్ పిక్చర్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో పెద్ద సెట్ లో మీ ఫాదర్ ఉన్నారు, స్టెప్ నుంచి డైలాగ్ చెప్తూ రావాలి. ఆ బూమ్ చూసి, ఆ మిచెల్ కెమెరా చూసి భయపడిపోయాను నేను. అసలు తెలుగు రాదు నాకు, డైలాగ్ రావట్లేదు, అలా నించున్నాను. సో దగ్గరకు వచ్చి ఏంటిది, ఏమైంది, ఆల్రెడీ 4-5 పిక్చర్స్ లో యాక్ట్ చేసావు, ఏంటిది అని అడిగారు. యువర్ ఫాదర్. సో ఐ లెర్న్డ్ a lot from him. I owe it to him and then owe it to you also. Thanks for reminding my father. This is news. This is 100th year of my father. I'm really happy that you spoke about my father. అంటే నా దగ్గరకు వచ్చి తమిళ్లో మాట్లాడి, he pacified me and said don't be scared, come on అని తమిళ్లో మాట్లాడగానే I was so happy. నాకు అర్థమైంది, ఓకే. రాఘవేంద్ర గారి పిక్చర్ నేను ఎలా యాక్ట్ చేశాను మీకు తెలుసా? ఎలా? I used to be very scared of him. ఎందుకంటే ఆయన పిక్చర్స్ లో ఆల్ హీరోయిన్స్ ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ మంచి కాస్ట్యూమ్స్ వేసుకుంటారు, ఫుల్ మేకప్ వేసుకుంటారు, అండ్ దే విల్ బి లైక్ ఏంజల్స్ లాగా వస్తారు. You are also very beautiful. నేను ఎక్కడ I am like ask for compliments. నేను రిఫ్లెక్టర్ పట్టుకొని లైట్ పట్టుకొని I was a camera assistant. నన్ను తీసుకెళ్ళి ఒక కమర్షియల్ ఫిల్మ్ లో పెడితే ఎలాగా, ఏదో సంథింగ్ వెంట్ రాంగ్ సమ్వేర్ నేను యాక్ట్ చేశాను. నేను అవాయిడ్ చేశాను. I didn't want to act in his films. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోతే all my minus points will be revealed. అందరికి తెలిసిపోతుంది. ఇప్పటికే బ్యూటిఫుల్ గా ఉన్నావు. ఇప్పుడు రాను కానీ అప్పుడు లేను. CMR విశాఖ దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరిలో సెకండ్ సెగ్మెంట్ నా గొంతు శృతిలోనా. ఈ సెగ్మెంట్ లో దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు గారు, నాగార్జున గారు మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ని మెడ్లీ రూపంలో ప్రెజెంట్ చేయడానికి మీ ముందుకు సింగర్స్ వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ మాలవిక అండ్ దినకర్.
తానా తానా నానా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా ఆడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా స్వాతి చినుకు సందె వేళలో లేలేత బడుగు అందె గద్దెలో అబ్బే కన్ను గీటే అరమొట్టె బయట దాటే చలే కొరుకుతుంటే ఓయ్ చలే ఉరుకుతుంటే అలే గుంది పడుచు ముచ్చట అలే కదా గాలి ఇచ్చట అలే గుంది పడుచు ముచ్చట అలే కదా గాలి ఇచ్చట స్వాతి చినుకు సందె వేళలో నీలేత వలపు అందగాడిలో ఇడే ఉరుముతుంటే నీడే తరుముతుంటే సరగాలతోటే స్వరాలల్లుకుంటే పద అంది పడుచు పూపదా ఇదే కదా చిలిపి ఆపదా పద అంది పడుచు పూపదా ఇదే కదా చిలిపి ఆపదా నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ పాదాలే రసవేదాలు నన్ను కరిగించే నవనాదాలు అవి ఎదలో ఉంచిన చాలు ఏడేడు జన్మాలు నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ పాదాలే రసవేదాలు నన్ను కరిగించే నవనాదాలు అవి ఎదలో ఉంచిన చాలు ఏడేడు జన్మాలు నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం ఫస్ట్ డే షూటింగ్ రాగానే నేను పడిపోయి నాగార్జున నా మీద పడిపోయి ఒక పిల్లర్ మా మీద పడిపోయి అలాగే ఉన్నాం అదే ఫస్ట్ ఆల్మోస్ట్ హాఫ్ డే అలాగే ఉన్నాం గుర్తుందా? మనం కూడా ఏదో ఒక మసాలా యాడ్ చేయాలి. పైగా మగవాడంటేనే ఇష్టం లేని అమ్మాయికి ఒక ప్రేమలో పడాలంటే గుండెల్లోకి వెళ్ళిపోవాలి అని ఏదో ఒక క్రేజీ ఐడియా తీసుకొచ్చి క్యారెక్టర్ లో ఉన్న ఫన్నీనెస్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడం కోసం నవల్లో లేనిది చైన్ ఒకటి ఇతను లవ్ అని చేయబెట్టుకుంటాడు. ఆ తొక్కినప్పుడు ఆ అని అరిస్తే లవ్ లోపలికి వెళ్తున్నాడు, చైన్ లోపలికి వెళ్ళడం కాదు. లవ్ అంటే ఇష్టం లేని అమ్మాయికి, మగవాడంటే ఇష్టం లేని అమ్మాయికి ఇది డైరెక్టోరియల్ గా ఐడియా, కానీ అది చిలిపిగా ఉంటుందని తెలుసు. నాకేంటి టెన్షన్ ఉందా, తనే చెప్పింది కదా ఇది చేస్తానంటుందో చేయనంటుందో. నేను షూట్ చేసుకున్నాను, ఓకే నేనే చెప్పాను షూట్ చేసుకోని. బుల్లెట్ బ్రెయిన్ లోకి వెళ్ళింది, తర్వాత ఎలా మాట్లాడడం వద్దు అన్నాను. యు నో వాట్ హి సెడ్? గెస్ చేయండి, హౌ డిడ్ హి కన్విన్స్ మీ టు డూ ఇట్? మీకు గుర్తుందా?
మర్చిపోయారు. సచ్ ఆఫ్ నాటీ మ్యాన్. హి సెడ్ అది బ్రెయిన్ ఉన్న వాళ్ళకి, నీకు అసలు లేదు, అక్కడ గాలి, మొత్తం గాలి నీకు. సో ఇక్కడ షూట్ చేసుకుంటే ఇలా వెళ్ళిపోయింది. నువ్వు మాట్లాడు, డైలాగ్ చెప్పాలి. కట్టులో పట్టు ఉంది, కసి కసి కసిగుంది, దీని తస్సదియ దాని ఊపు చూసి నేను కాపు కోసి కొట్ట కాపు కోసి కొంగు చాటునున్న కొంగులన్నీ చూస్తే దాని తాళుకు పెళ్ళుకు తొణికినప్పుడే సై సై సయ్యారే సై సై సయ్యారే ఇక బగి చీర గట్టి వస్తవా వస్తవా సై సై సయ్యారే సై సై సయ్యారే మక్కువైన